యావర్ రోడ్ చేద్దాం, దానికి చట్ట ప్రకారం చేద్దాం. చట్ట విరుద్ధంగా చేస్తే మన అంగడి గద్దెలల్లో రామచంద్రన్ గారి ఇల్లు కూడా కొడితే ఎట్లయిందో గట్ల అవుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోతాయి, ఎవరు ముట్టరు. మీరు న్యాయవాది కూడా కాబట్టి చట్టపరంగా ఎట్లా చేస్తారో సజెషన్ ఇస్తే తప్ప కూడా వేద్దాం. ఎక్కువ అనుకుంటే మంచాలకి ఇష్టం కొద్దిగా బాధలున్నాడు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అయినా కానీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళనైనా మంచి మిత్రుడైనా అక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఆ వ్యాపారస్తుడు చెప్తున్నాడు, మీరు రూల్ ప్రకారం పోయేదుంటే ఎనీ టైం మీరు చేసుకోండి, నువ్వు అసలు దాని గురించి నా గురించి ఆలోచించే అవసరమే లేదని చెప్పి నాకు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడున్న కొందరు పత్రికలకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి అడిగిపోయిన రికార్డు లేక ఒక్కటి పేరే తీసుకొని ఊరికే పెద్దోని చేసే బాలు మనం ఏం చేద్దామో ముందడికి వెళ్దాం. అందరు సహకారం ఉండవని కోరుతున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కూడా కోరుతున్నాం. చెప్తుంటాం యూర్ రైట్ వేసేసి అందుకే చెప్తుంటాం. ఇప్పుడు నేనేమంటున్నా, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతుందో మీరు అన్నట్టు నాకు అనుభవం ఉన్న ప్రజాప్రతినిధిగా ఏదైతుందో నా సలహాలు వారు కోరింది కాబట్టి దాన్ని గమనించి ఏదైతుందో మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో ఇది ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారి దృష్టిలో ఇది ఉన్నదో లేదో నాకు తెలియదు. కాబట్టి ఏదైతుందో నేను శాసన మండలి సభ్యుడిగా జూన్ 24 నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సంబంధిత శాఖ ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్గా నివేదిక కోరింది. ఇక్కడ దిస్ ఇస్ వెరీ క్లియర్ మెన్షన్. రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ రిక్వెస్టెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ యావర్ రోడ్ ఫ్రమ్ అన్నపూర్ణ చౌరస్తా టు ఓల్డ్ బస్ స్టాండ్ అండ్ న్యూ బస్ స్టాండ్ జగిత్యాల మున్సిపల్ లిమిట్స్ ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యావర్ రోడ్ 100 feet. ఇది మళ్ళీ కూడా రెఫరెన్స్ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ టి జీవన్ రెడ్డి అనేది కూడా క్లియర్గా ఉన్నది. దిస్ మెన్షన్. ఇప్పుడు మీకు కాపీ కూడా ఇస్తాను, నేను మీకు కాపీ కూడా ఇస్తాను. ఎమ్మెల్యే గారికి ఏది ఇస్తుందో మీరు అడిగింది కాబట్టి మీరు అడిగిన అడగకుండా నేను ఎమ్మెల్యే గారికి సూచన ఇద్దామని చెప్పాను. ఇదొకటి చెప్పింది నేను. రెండోది ఏదైతున్నదో ఈ అక్రమ నిర్మాణాలు తొలగింపజేసే విధంగా ఏదైతుందో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ తొలగింపజేయడానికి కొరకు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు 29th November నాడు లెటర్ పంపింది. 29th November లెటర్ పంపింది. 29th November 25 పంపిండ్రు. గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో ఈ అనుమతిలో భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలను తొలగింప చేయండి. ఈ నెపం పెట్టి అంతా గరీబుల మీద వాడకండి, అది కూడా చెప్తున్నాను.